అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి వైద్యం చేస్తుండేది. ఒకరోజు ఓ కాకి ఎలుగుబంటి దగ్గరకొచ్చి, "ఎలుగుమామ, మృగరాజుకి నిన్నటి నుంచి అనారోగ్యంగా ఉంది. నిన్ను వెంటనే రమ్మని చెప్పింది" అంది. అప్పటికే ఏనుగు, నక్క, జింక, కోతి, నెమలి, బాతు, తాబేలు ఉచిత వైద్యం కోసం వరుసలో నించున్నాయి. "నేనొస్తాలే, నువ్వెళ్ళు" అంది ఎలుగుబంటి. వెంటనే కాకి, "లేదు లేదు, నిన్ను వెంటనే వెంటబెట్టుకుని రమ్మంది సింహం" అంది. ఎలుగుబంటి ఒక క్షణం ఆలోచించింది. "చూసావా ఎన్ని వరుసలో నిల్చొని ఉన్నాయో, వాటిని చూశాక వస్తాను, నువ్వెళ్ళు" అంటూ కాకిని పంపించేసింది. ఎలుగుబంటి అన్నింటికి వైద్యం చేశాక అప్పుడు అది మృగరాజు దగ్గరకు వెళ్ళింది. "ఇప్పుడా వచ్చేది? నీకు ఎంత పొగరు" అని గర్జించింది సింహం. "క్షమించండి ప్రభు, వెంటనే వచ్చేదాన్ని. కానీ అప్పటికే నా వైద్యం కోసం ఉదయమనగా వచ్చి ఎదురు చూస్తున్న జంతువులున్నాయి. అందులో కోతి, తాబేలుకు అత్యవసరంగా వైద్యం అందించాల్సి వచ్చింది. లేకుంటే వాటికి ప్రాణాపాయం తప్పదు. అందుకే కాస్త ఆలస్యమైంది" అని నచ్చచెప్పాలని చూసింది ఎలుగుబంటి. "అయితే నాది ప్రాణం కాదా" అంటూ గర్జించింది మృగరాజు. అప్పుడు ఎలుగుబంటి, "మృగరాజా, కాకి మాటల్లోనే మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో అంచనా వేశాను. అత్యవసరమైతే మీరు పక్కూరి నుంచి కూడా వైద్యుణ్ణి పిలిపించుకోగలరు. కానీ నా మీద నమ్మకంతో ఎంతో దూరం నుంచి వచ్చిన సామాన్య జీవులకు నేను న్యాయం చేయక తప్పదు. ఇక మీరు పని ఒత్తిడి వల్ల కాస్త నలతకు గురయ్యారు అంతే. పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు" అంటూ తల వంచుకుంది ఎలుగుబంటి. సింహం కాసేపు ఆలోచించి, "శభాష్, వైద్యుడిగా నీ వృత్తి ధర్మం నీవు నెరవేర్చావు" అంటూ ఎలుగుబంటిని అభినందించింది, కానుకలిచ్చి పంపించింది. ఈ కథలోని నీతి, ఒత్తిడిలకు వృత్తి ధర్మాన్ని వదిలేయకూడదు అని. మీకు నచ్చింది?